విశాఖ జిల్లా గాజువాకలో ఈద్ ఉల్ జుహా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఆజిమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్రగా బయలుదేరి బీసీ రోడ్లో గల ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సున్నీ జామా మసీద్ ఇమాం సాకిర్ ఈద్ నమాజ్ను చదివించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, కార్పొరేటర్ ఇమ్రాన్, మదీనావల్లి, రిజ్వాన్, షౌకత్ అలీ, రాజీవుల్లా రెహమాన్, లుక్మాన్, ఆన్జర్ వల్లి, జబ్బార్, మోతీ, ఇషాక్, ఎండి ముర్తాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా గాజువాకలో సున్నీ జామా మసీద్ మరియు మదీనా మసీద్, గౌసా మసీద్ మరియు వివిధ యూతులందరూ కలిసి శాంతి ర్యాలీగా గాజువాక కంటి రోడ్ నుంచి బీసీ రోడ్డు ఈద్గా మైదానం చేరుకోవడం జరిగింది. ఈద్గా మైదానం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈరోజు ముస్లిమ్స్తో పాటు హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. అనాదిగా ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాక గాజువాకలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈద్ ముబారక్. ఈద్ ఉల్ అదా పండగ సందర్భంగా అందరూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఇవాళ ఈద్గా మైదానం బీసీ రోడ్లో ఈద్గాలో ఈద్ ఉల్ అదా పండుగ చాలా ఘనంగా నమాజ్ చేసుకున్నాం, దువా చేసుకున్నాం. ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక ముస్లిమ్స్ పండుగ కాదు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అంతా కలిసి ఉన్నటువంటి సమాజం మనది. అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక అబ్బాయి పుట్టితే అల్లా తాలా వారి అబ్బాయికి వాళ్ళ ఆవిడికి తీసుకెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వదిలేశారు. వదిలేసిన తర్వాత అల్లా తాలా వాళ్ళ కేర్ టేక్ చేసి ఆ అబ్బాయికి అక్కడ పెట్టేసి నీళ్ళ దాహం వేస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నాడు చిన్నపిల్లడు. ఆమె నీళ్ళ కోసం ఇటు అటు పరిగెట్టింది, దొరకలేదు. అది భగవంతుడు కుర్రాడు ఏడుస్తే పాదం కింద రాసాడు. అక్కడే ఈ జంజం అనే నీరు పుట్టింది. అది పుట్టి వాళ్ళకి 500 సంవత్సరాల పైన అయింది. అయినప్పటికీ వాళ్ళ నీరు అక్కడ వస్తూనే ఉన్నాయి. అదొక మనకి మంచి నిదర్శనం. దాని వలన ఈరోజు బక్రీద్ చేసుకుంటున్నాము. అల్లా తాలా ఆ అబ్బాయికి కుర్బానీ ఇమ్మని చెప్పారు మన ఇబ్రాహీం అలైహిస్సలాంకి. అయితే ఆ టైంలో ఆయన తీసుకెళ్ళి కుర్బానీ ఇవ్వడానికి కత్తి పెట్టినప్పటికీ అల్లా తాలా పైనుంచి ఒక దుంబాని గాయిబ్తో పంపించారు. అదే కుర్బానీ ఈరోజు మనం చేసుకుంటున్నామండి. పండుగ సందర్భంగా ఈద్ ఉల్ జుహా పండుగను పురస్కరించుకొని గాజువాక అజింబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్ర బయలుదేరి అజిమాబాద్ నవాబ్నగర్ కంటి రోడ్ మీదుగా బీసీ రోడ్ నుండి ఈ శాంతియాత్ర బయలుదేరింది. ముఖ్యంగా అజిమాబాద్ లో ఉన్న యూతులు నూర్ పార్టీ, అంజుమన్ సీరతున్ నబీ, అంజుమన్ గౌస్ పార్టీ, అలాగే కేజీఎన్ పార్టీ, అలాగే గౌషియా నౌజవాన్ సొసైటీ, దాంతో పాటు ముస్లిం మదీనా యూత్, వీళ్ళందరూ కూడా మదీనా మసీద్ నుండి, అలాగే గౌషియా మసీద్ నుండి, అలాగే అజింబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్ర బయలుదేరింది. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సమైక్యతతోని ఈ బక్రీద్ పండుగ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. మేమందరం ఒకటే కోరుకుంటాం, ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉండాలి, భారతదేశం శాంతియుతంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, సమైక్యత పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ పండుగలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.